హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్. టుడే మన కిచెన్లో చపాతీలో కానీ పూరీలో కానీ చాలా సింపుల్గా టేస్టీగా అచ్చం బయట హోటల్ స్టైల్లో ఉండే చోలే కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం. ముందుగా 1 కప్పు శనగలు ఒక 3 అవర్స్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక డేక్షా తీసుకొని ఆ వాటర్తో పాటు ఆ శనగల్ని అందులో వేసుకోవాలి. దానిలోకి ఒక పెద్ద బంగాళదుంప, ఒక చిన్న బంగాళదుంప ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా నేను చూపించే విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి. దానిలోకి కొంచెం చోలే అలానే ఒక పొటాటో కూడా వేసుకొని దానిలో ఒక చిన్న కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని దానిలో ఒక 100 గ్రాములు నూనె వేసుకోవాలి. హీట్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఆనియన్స్, మధ్యకి కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి కూడా వేసి ఇవన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీని కూడా వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్సీ పట్టిన మిక్సీ గిన్నెలోనే ఒక చిన్న గ్లాసుని వాటర్ వేసుకొని దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా 1 మినిట్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి, ఆయిల్ పైకి తేలేంత వరకు. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిలో బంగాళదుంప, శనగలు వాటర్తో పాటు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేంత వరకు. దీనిలోనే చిటికెడు పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి, ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. అలానే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. స్పైసీనెస్ కావాలంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు దీనిలో ఒక పెద్ద గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 15 నిమిషాలు, మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, చోలే కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం థిక్నెస్ కావాలనుకుంటే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఈ విధంగా సరిపోతుంది. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి.